చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు కిడ్స్ ఏం చేస్తున్నారు? I have 2 kids అండి. One she's 4 years old, the other one is 11. అవునండి. సో చిన్న పాప మీ హాస్పిటల్లోనే మా హాస్పిటల్లోనే పుట్టింది. సో మీరే నేనే డెలివరీ కూడా చేసి నన్ను డెలివరీ చేసే గైనకాలజిస్ట్ మా డాటర్స్ ని కూడా డెలివరీ చేసింది అనమాట. నేను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాను. ఓకే. బట్ నన్ను డెలివరీ చేసే గైనకాలజిస్ట్ డాక్టర్ వాసంతి అని చెప్పి వాళ్ళదా మా డాటర్స్ ని కూడా డెలివరీ చేశారు. ఇద్దరు డాటర్స్ ని. ఓకే ఓకే. సో ఫస్ట్ డెలివరీ ఎప్పుడు కూడా ఉన్నారా? ఫస్ట్ డెలివరీ అప్పుడు ఉన్నారు, కానీ ఆ ఫస్ట్ డెలివరీ అప్పుడు నా హాస్పిటల్ లేదు. సో అప్పుడు వచ్చి అది ఇట్ వాజ్ ఇన్ అపోలో హాస్పిటల్ డెలివరీ అయింది. ఓకే ఓకే. మెమరబుల్ మూమెంట్ కదా మీ లైఫ్ లో, మీ హాస్పిటల్లో మీ పాపని మీరు డెలివరీ. yes, it was very memorable moment for me. It's like unforgettable. ఓకే. మేడం కి మీరే అంటే నేను ఉన్నాను, నేను అంటే అందరూ మా ఫాదర్ గైనకాలజిస్ట్, నేను గైనకాలజిస్ట్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా గైనకాలజిస్ట్ కదా. సో షీ హ్యాడ్ ఆల్ రౌండ్ సపోర్ట్ అనుకోండి. ఓకే ఓకే. కానీ ఎంత డాక్టర్ అయినా మన ఇంట్లో వచ్చేసరికి మనం ట్రీట్మెంట్ చేయలేం. మా హ్యాండ్స్ కూడా సర్జరీ వచ్చినప్పుడు మా హ్యాండ్స్ కూడా అట్లాగే షేక్ అయ్యాయి. అందుకే వచ్చి మా ఇది డాక్టర్ వాసంతి ఉన్నారు హెల్ప్ చేయడానికి. అవును. ఓకే ఓకే. సో ఇద్దరు డాటర్స్? అవునండి, టూ డాటర్స్. ఓకే. ఎక్స్పెక్ట్ చేశారండి వన్ బాయ్ కోసం? లేదండి, ఫస్ట్ టైం వచ్చి మేబీ ఐ థాట్ ఇట్ వాస్ ఎ బాయ్ అనుకున్నాను. కానీ వన్స్ ఐ హ్యాడ్ ద ఫస్ట్ గర్ల్ చైల్డ్ ఐ థాట్ మై నెక్స్ట్ షుడ్ బి ఎ గర్ల్ చైల్డ్ ఓన్లీ. ఎందుకని అట్లా? I was so happy as a father, I think there's no better happiness than being a father to a daughter. Of course, but ఒక బాయ్ అంటే బాగుంటుంది అని ఉంటుంది కదా డెఫినెట్ గా. ఇప్పుడు మీ ఫాదర్ కి మీరు ఉన్నారు కాబట్టి I only know how much trouble I would have given my father kada. So really? yeah, me and my brother used to fight all the time. Big trouble for my mother at home and big trouble for my father as well. Okay okay. So మీరు 2 sons? అవునండి, 2 sons. Okay, మీకు 2 daughters. Yes, నాకు. What about your brother? మా బ్రదర్ కి 1 daughter. అంతే. ఓకే. బట్ మీరు మేడం కి చెకప్ చేసేటప్పుడు అంతా స్కాన్ లో పాపని మీకు అర్థమైపోద్ది కదా? Yes. మనకి already we know. As gynecologist, only thing is we won't talk about it to anybody. ante madam ku kuda cheppalede? Madam ke telusu, madam ఏ radiologist kada. అయినప్పటికీ మేడం చూసుకోలేరు కదా. yes no she మేడం కి స్కాన్ అంటే మనకి మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ చూస్తే మనకి తెలిసిపోతుంది. వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే ఓకే. బట్ తనకి అలా ఏం లేదు, బాయ్ గర్ల్ అట్లా? she was okay with it. ఎవరైనా? yes anybody అని చెప్పి. ఇప్పుడు వచ్చి ఏంటి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు స్పెసిఫిక్ గా బాయ్ కావాలంటే దే ట్రావెలింగ్ అవుట్ ఆఫ్ అబ్రాడ్ ఎంతో వెళ్ళి చేసుకున్నారు. కానీ బట్ యాజ్ ఐ సెడ్ in India it's not possible. You cannot choose whether you want a boy or girl and చెప్పి. But even otherwise I was very happy with having 2 girls. Okay. Yeah. But మీరు అన్నట్లుగానే చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు కదా, ఈవెన్ దుబాయ్ ఆల్సో. దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ చాలా మంది వెళ్తున్నారు. ఓకే. అక్కడ అంతా లీగల్ ఓకే సార్. ఈ XY ని కూడా సెపరేట్ చేయొచ్చా సార్? అదే చెప్తున్నాను. వాళ్ళు అక్కడ వెళ్ళేది వచ్చి నాకు బాయ్ బేబీ కావాలా లేదా స్పెసిఫిక్ గా గర్ల్ బేబీ కావాలంటే వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తారు అనమాట ఇక్కడికి. ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తారు అంతే, ట్రీట్మెంట్ మట్టికే తీసుకొని వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఎంత ఉంటుంది సార్ అరౌండ్ కాస్ట్ అసలుకి? డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్ అండి. ఇప్పుడు మీరు వచ్చి ఇఫ్ యూ గో టు బ్యాంకాక్ అంటే ఇట్ విల్ బి అరౌండ్ 12 to 13 lakhs అనుకోండి. I think in Dubai also it's around 16 to 20 lakhs. 16 to 20 lakhs. అంటే it's only as a very few people కదా who can afford or who wants to have such scenarios, వాళ్ళు వచ్చి అట్లా వెళ్ళి చేసుకుంటారు. ఓకే. సో ఇండియాలో లీగల్ కాదు అసలు? ఇట్ ఇస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. అసలు ఇక్కడ బాయ్ గర్ల్ చెప్తేనే అది చెప్పడం కూడా అవును, అదే కేసు మీకు. కానీ ఇక్కడ IVF లు ఇక్కడ చేస్తూనే ఉంటారు కదా సార్, ఇక్కడ పాసిబుల్ ఉంటుంది అలాంటి ట్రీట్మెంట్స్ కూడా? నాట్ అట్ ఆల్. ఇండియాలో అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్ టు నో ద జెండర్ ఆఫ్ ద బేబీ అండి. ఓకే. చెప్పకూడదు, చేయకూడదు కూడా. చెప్పకూడదు, చేయకూడదు, చేయలేము కూడా. ఎక్సెప్ట్ స్కాన్స్ అప్పుడు తెలిసిపోతుంది. కానీ బట్ ఎవరన్నా రేడియాలజిస్ట్ చెప్పారంటే వాళ్ళకి లైసెన్సే బార్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. అవును. ఏం చెప్తారు చాలా మంది ఇప్పుడు కూడా ఒక బాయ్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు, పేరెంట్స్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవునండి. అలాంటి కపుల్స్ కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఐ థింక్ జనరేషన్ టైమ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు మీరు చూసారంటే లాట్ ఆఫ్ ఐ మీన్ ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్
ఈక్వల్ గా ఇద్దరు చేస్తున్నారు. మెన్ దేర్ వాస్ అ జనరేషన్, అప్పుడు ముందు జనరేషన్ వచ్చి ఏంటంటే బాయ్స్ ఓన్లీ హ్యావ్ టు గో టు వర్క్, బాయ్స్ వచ్చి షుడ్ ఫీడ్ ద ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ యూస్ టు బి ఆన్ ద బాయ్స్ మట్టిగా. ఇప్పుడు మీరు చూసారంటే ఇట్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ టేకెన్ బై మెన్ అండ్ ఉమెన్. సో దానివల్ల ఐ థింక్ ఇట్స్ దట్ బయస్ ఇస్ నౌ నాట్ మచ్. అవును, ఎందుకంటే మీరు డాక్టర్, మేడం డాక్టర్, రేపు మీ కిడ్స్ కూడా డాక్టర్స్. I mean, I don't think so. I don't think I'll make them doctors. Avuna? Yeah. I would want them to do whatever they want. Okay, super.